రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ఉపాధి హామీ పనులపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వాటర్ షెడ్ నిర్మాణ పనుల కారణంగా గ్రామ చెరువుకు నీరు వచ్చే కట్టుకాలువను పూడ్చివేశారని ఆరోపించారు. దీంతో వర్షపు నీరు ప్రవాహం నిలిచిపోయి వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి కాలువను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కుంటనా ఇది బొందనా ఏంది అది కాలువ పోతే ఎట్లా పోయాలి ఇప్పుడు ఆ కిందికి పోసింది అదొక ఎట్లా పడతారు కుటలు పోతూనే ఉన్నాడు ఇలా పోసుడు పద్ధతి అక్కడ కొట్టుకుంటే ఇటు పోయాలి కానీ అక్కడ అటు కొట్టి ఇంతమంది ఒకటి ఉంటే అందరికీ ఖుషి అయిపోతుంది. బండి నెంబర్ కావాలంటే బండి అది కావాలంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే గ్రామస్తులకు అటు అనుకూలంగా చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా నువ్వేందుకు కావాలంటే నా ఊరోడు కాదా ఇక్కడ దున్నక పోతలేడు అతను ఎక్కడెక్కడ ఓపెన్ అక్కడ నాబాడు వాళ్ళ చేసుకుంటున్న ప్రొసీజర్ మీకు కాలువ ఉంది. ఈరోజు మన ముచ్చర్ల గ్రామానికి నాబార్డు నిధుల నుండి ఈ కట్టుకాలువకు మా ఊరికి ఏదైతే ఆవిపట్టు అయిందో ఆ కట్టుకాలువ నిర్మాణంలో భాగంగా దానికి అడ్డుకట్టలు వేసి వాన నీటితోటే ఆధారమైన మా ముచ్చర చెరువుకు ఆధారమైన కట్టుకాలువను చెడగొట్టి దానిపై చెక్ డ్యాములు నిర్మించి గ్రామ రైతులకు ప్రధాన వనరు అయిన ముచ్చర చెరువును వాటర్ లేకుండా చేసే ఒక దుర్బుద్ధితోటి మా ఊరి వనరులను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏఈ రమేష్ సారు కానీ ఎవరు కానీ ఇప్పటివరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వకుండా వారు వినూత్న రీతిలో అంటే మాకు తెలియకుండా ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో పనిచేస్తూ మా యొక్క వనరులను దెబ్బతీస్తున్నారు. కావున అధికారులు దీనిపై వెంటనే స్పందించి మా యొక్క కాలువను మరమ్మతులు చేపించి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ ముచ్చర్ల గ్రామంలో పలు వాటర్ షెడ్డు కార్యక్రమంలో భాగంగా ఈ ఏఈ గారు గ్రామంలో ఎవరికి తెలియకుండా వాటర్ షెడ్ కమిటీకి తెలియకుండా సర్పంచ్కి తెలియకుండా గ్రామ పంచాయతీకి తెలియకుండా ఊర్లో కనీసం ఒక గ్రామ పెద్దలకు కూడా తెలియకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు పనిచేసి ఆ నీళ్ళు ఎక్కడ ఆగుతాయో తెలియకుండా ఇష్టారాజ్యంగా చేసి దాదాపు 20 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని ఆయన ఏంటంటే పూర్తి చేసుకొని డబ్బుల కోసమే పనిచేసిండు.
మా ఊర్లో ఎవరైనా అడిగితే ఎక్కడ ఒర్రె వస్తుంది ఎక్కడ ఒర్రె రాదు, ఆ ఒర్రె ఏరియాలో కట్టాలి వాటర్ షెడ్ అంటే. అది ఎవరికి తెలియకుండా ఆయన ఇష్టంగా చేసి రికార్డు చేసుకొని అది పబ్బం గడిపి నెల రెండు నెలలు అవుతుంది. సర్పంచ్ వచ్చి 6 నెలలు అవుతుంది. కనీసం ఆ సర్పంచ్ చెప్పలేడు, గ్రామ పెద్దలు చెప్పలే, వాటర్ షెడ్ కమిటీకి చెప్పలే. అది ఎవరు చెప్పకుండా ఆయన ఇష్టమైనట్టు చేసి బిల్లులు తీసుకుంటున్నాడని మనవి చేస్తూ, దీన్ని మళ్ళీ మా ఊర్లకు ఇక్కడ నుంచి జంగల్ చుట్టూ మేము కాలువ పోసుకున్నాం. ఆ కాలువనంతా చెడగొట్టి వాటర్ షెడ్లో కలిపి కొత్త పెళ్లికి నీళ్లు పోయేటట్టు చేసి మా చెరువు కూడా నష్టం చేసిండు. దానికి అధికారులు తగిన చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం.